వాక్యంలో మనము చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రికలో నుంచి 7వ అధ్యాయం 31వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టును ఉండవలెను. అనగా ఈ లోకపు నటన గతించుచున్నది అంటున్నాడు. ఏమిటంట? ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలాగనగా ఈ లోకపు నటన గతించుచున్నది అంట. ఈ లోకం యొక్క నటన ఏమవుతుందంట అంటే, ఈ లోకాన్ని ఎలా పోల్చాడంటే పౌలు, ఆయన మంచి వక్త, మంచి జ్ఞానము, మంచి పాండిత్యం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ పదాన్ని రాస్తూ అంటున్నాడు, ఈ లోకము ఒక రంగస్థలం లాంటిది. లోకము ఒక రంగస్థలం. రంగస్థలం అంటే సినిమా కాదు, స్టేజ్ అని అర్థం. రంగస్థలం అంటే స్టేజ్ అని అర్థం. ఆ స్టేజ్ మీద నటన, ఒక నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఆ నాటకానికి ముగింపు ఉంటుందా ఉండదా? నాటకానికి ముగింపు ఉంటుందా ఉండదా? స్క్రిప్ట్ వేస్తారు. ఆ స్క్రిప్ట్ వేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ లోకం కూడా ఒక నటనా స్థలముగా ఈ లోకాన్ని ఆయన వర్ణిస్తూ, ఈ లోకపు యొక్క నటన గతించిపోవచ్చు ఉన్నది కాబట్టి ఈ లోకమును అనుభవించేవారు ఎలా ఉండాలంటే అమితముగా అనుభవించినట్లుగా ఉండకూడదు అని చెప్తున్నారు. అమితముగా అనుభవించినట్లు ఉండకూడదు. ఈ లోకం యొక్క నటన గతించిపోతా ఉంది. దాని యొక్క పాత్ర ఈ లోకములో, మనిషి యొక్క ఈ లోకంలో ఉన్న ప్రతి దాని యొక్క ఆ యొక్క సమయము గతించిపోతుంది. అది ముగించబడి సమయము ఆసన్నమైంది కాబట్టి ఈ లోకాన్ని అమితముగా అనుభవించకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు అమితముగా అనుభవించకూడదు అంటే, లోకము శాశ్వతం అనుకున్న వారు ఎందరో, ఈ లోకంలో చిరస్థాయిగా ఉండాలనుకున్న వారు ఎందరో ఈ లోకాన్ని హఠాత్తుగా విడిచి వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని ఏం చేశారు? హఠాత్తుగా విడిచి వెళ్ళిపోయారు. ఎందరో ఈ లోకాన్ని ఇక్కడే శాశ్వతంగా మేము ఉంటాం అనుకుంటూ ఎన్నో 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 ప్రణాళికలు వేశారు. కానీ ఈ లోకంలో వారు లేరు, గతించిపోయారు. మీకు అందరికీ మైకేల్ జాక్సన్ తెలుసు కదా? మైకేల్ జాక్సన్ తెలుసు. మైకేల్ జాక్సన్ అతను ఎవరైనా పాప్ సింగర్ అండ్ డాన్సర్ అన్నమాట. అతను వలన ప్రపంచంలో ఒక ఒరవడి వచ్చింది. మైకేల్ జాక్సన్ ఎంతగా అభిమానిస్తారంటే అతన్ని ఆరాధిస్తారు. అంతగా ఆ కాలంలో యవనస్తులు అంతగా అతనికి ఆకర్షితులై అసలు అతన్ని చూస్తేనే వాళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు. అతన్ని చూడటం కొరకు అంత ఆశ కలిగి ఉండేవాళ్ళు. అలాంటి మైకేల్ జాక్సన్ తను 150 సంవత్సరాలు యవనస్తుడిగా బతకాలనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు సుమారు యవనస్తుడిగా బ్రతకాలని అతను సంపాదించే డబ్బుతో ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లను 12 మంది నేను పెట్టుకున్నాడంట. 12 మందో ఇంకెంతమందో డాక్టర్లను పెట్టుకున్నాడు. అతను తినే భోజనం ఏదైనా, అతను టిఫిన్ చేయాలన్నా, మధ్యాహ్నం భోజనం చేయాలన్నా, సాయంత్రం ఒక పండు తినాలన్నా అది ల్యాబ్లోకి వెళ్ళి దాన్ని టెస్ట్ చేసి, ఆ టెస్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఆయనకి పెట్టేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలి, ఎన్ని విటమిన్స్ ఉండాలి, అన్నీ ఆ మోతాదు వాళ్ళ దగ్గర ఉండేది, డాక్టర్ల దగ్గర. అవే ఆయన తినాలి, అంతకు మించి ఆయన తినకూడదు అని పెట్టేవాళ్ళు. ఆయన పడుకునే ఆ బెడ్ కూడా ఆయనకి మానిటర్ చూపిస్తూ ఉంటుంది. ఆయన బీపీ, పల్స్ రేటు, హార్ట్ బీట్ ఆయనకి ఎప్పటికప్పుడు అది చూపిస్తూ ఉంటుంది. ఆ బెడ్ కూడా అలాంటిది. ఆయన ఉండే వాతావరణం అలాంటిది. ఆయన తనకెప్పుడు మెడిసిన్స్ తీసుకునేవాడు. ఎప్పుడో ఆయన బ్లడ్ విషయంలో మంచి ప్యూర్గా ఉండాలి, ఎప్పుడు ముడతలు రాకూడదు, వంటికి చర్మానికి
ముడతలు రాకూడదు. ఇతను సర్జరీ చేయించుకున్నాడు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. తెలుసా మైకేల్ జాక్సన్ గురించి? అతను నల్ల జాతీయుడు, అలాగా ఉండేవాడు అతను. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ సర్జరీ చేయించుకొని తెల్లని చర్మం చేయించుకున్నాడు. ఆ తర్వాత దానివల్ల 150 సంవత్సరాలు బతకాలనుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఆ వ్యక్తి 50వ సంవత్సరం వయసులో చనిపోయాడు. ఎన్నో సంవత్సరం? 50వ సంవత్సరం వయసులో కనీసం అనుకున్న దాంట్లో సగం అయినా కూడా బతకలేకపోయాడు. మైకేల్ జాక్సనే కాదు, అలెగ్జాండర్ అలాగే, హిట్లర్ అలాగే, నెపోలియన్, ఇలాంటి చాలామంది ఎందరో ఈ ప్రపంచంలో వారే ఉండాలి, ప్రపంచంలో వారు ఎక్కువ కాలం బ్రతకాలని ఉద్దేశించి ఈ లోకాన్ని దాటిపోయిన వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. ఈ దినాల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం, చాలామందిని గమనిస్తూ ఉంటాం కదా. ఆస్తుల దగ్గర అయిన వాళ్ళని చంపుకుంటున్నారు. ఎందుకు చంపుకుంటున్నారంటే ఇది మాకే చెందాలి, మేమే ఉండాలి, వారికి అవసరం లేదనే ఉద్దేశంతో గజం స్థలం దగ్గర, సెంటు భూమి దగ్గర, ఎకరం పొలం దగ్గర తన్నుకుంటూ మనుషులు చంపుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. పోనీ చంపినోడేమైనా బతుకుతాడా? తర్వాత చంపిన వాడేమైనా శాశ్వతంగా భూమిని అనుభవిస్తాడా? ఆస్తి కోసం ఎవరినైనా చంపిన తర్వాత ఆ వ్యక్తి ఏమైనా బతకగలడా? ఆ వ్యక్తి కూడా బతకలేడు. అతను కూడా ఏమవుతాడు? ఖచ్చితంగా చనిపోతాడు. కానీ మరి అతని ఉద్దేశం ఏమిటి? ఈ గ్రహింపు అతనికి ఎందుకు ఉండదు అంటే వారి ఉద్దేశంలో ఈ గ్రహింపు రాదు. వారు ఎప్పుడూ ఇది చిరస్థాయిగా మాదై ఉండాలి, మాకు ఉండాలి అనే ఉద్దేశాలతోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. కానీ దేవుని వాక్యంలో మనకేం నేర్పిస్తుందంటే, దేవుని వాక్యం మరలా చదువుదాం మాట. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను, ఎలయనగా ఈ లోకపు నటన గతించుచు ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, ఈ లోకం యొక్క నటన ఏమవుతుందంటే గతించిపోవచ్చు ఉన్నది. కానీ లోకంలో మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఈ లోకంలో మేము చిరస్థాయిగా ఉంటామేమో అనుకుంటారు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఒకరోజు గతించిపోవలసిందే. అందుకని ఇంకో మాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండిని చెప్పుకొనువారులారా అని చెప్తున్నాడు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొనువారులారా. రేపేమి సంభవించినో మీకు తెలుస్తా? మీరు చెప్పండి, రేపు ఏం జరుగుద్ది? రేపేం జరిగిద్దో చెప్పండి. రేపు సోమవారం, రేపు ఎన్నో తారీఖు? 15వ తారీఖు. రేపేం జరుగుద్ది మనకి? లేకపోతే రేపు మన ఊర్లో ఏం జరిగిద్ది? రేపు మన పట్టణంలో ఏం జరిగింది? రేపు మన రాష్ట్రంలో ఏం జరిగిద్ది అంటే తెలివితేటలు కలిగినోడు రేపు అంటే ఏముంది, తెల్లారిద్ది అంటారు. తెల్లారిద్ది బాగానే ఉంటుంది. తెల్లారిన తర్వాత ఏం జరుగుద్ది? అది ఎవడికి? నీ జీవితంలో రేపు నీ జీవితంలో ఏమి జరగబోతుందో నీకు తెలియదు, నా జీవితంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు. రేపేమి సంభవించినో తెలియని వారు ఒకానొక పట్టణం వెళ్ళి లాభం సంపాదించుకుందాం అనుకొని, చాలామంది లోకంలో ఎట్లా ఉంటుందంటే కుటుంబంతో గడపవలసిన సమయాన్ని కుటుంబంతో గడపకుండా ఆ డబ్బు సంపాదించి కూడబెట్టిన తర్వాత గడుపుతాం అనుకుంటారు. సంపాదించి కూడబెట్టిన తర్వాత గడిపే పరిస్థితులు ఉండవు, గడిపే పరిస్థితి ఉండదు. అప్పుడు కుటుంబంతో గడపలేవు, అప్పుడు కుటుంబంతో ఉండలేవు. ఆ సమయం ఇక రాదు, మళ్ళీ ఆ సమయం మరలా రాదు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడపగలిగే రోజులు రావు మనిషిలో.
ఆ సమయం ఏదో వస్తుంది అనుకొని మనిషి ఎక్కడికో వెళ్ళి ఏదో సాధిద్దామని వెళ్ళి ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత, సంపాదించిన తర్వాత, ధనాన్ని కూడా పట్టుకొని వచ్చిన తర్వాత మనిషి జీవితంలో నిరాశ మిగిలిద్ది కానీ సంతోషమో ఉండదు. చాలా చోట్ల ఇవే పరిస్థితులు అన్నమాట. చాలా చోట్ల ఇవే పరిస్థితులు. ఈ దినాల్లో చాలామంది ధనం సంపాదించాలి, అందుకని దూర ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్కడికెక్కడికో అందరినీ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఊరిలో బతకలేనాడు ఏ ఊరిలో కూడా బతకలేడు. ఉండూరులో బతకడం రాకపోతే ఏ ఊరికి వెళ్ళి ఏం బతుకుతావు నువ్వు? నీ వాళ్ళందరినీ వదులుకొని వెళ్ళిపోతావు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ నుండి కష్టపడతావు, బాగానే ఉంది. ఈ 10 ఏళ్లతో వారికి నీకు మధ్య పెరిగిన దూరం మరలా కలుస్తుందా? ఈ 10 ఏళ్లలో వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో తెలుసా? డబ్బు సంపాదించే మిషన్గా చూస్తారు తప్ప నిన్ను వ్యక్తిగా వాళ్ళు భావించలేరు. ఎందుకని వారితో నీకు వారికి మధ్య సంబంధం కోల్పోయావు. ఆ సంబంధము, ఆ రిలేషన్ ఉండదు, ఇక అది పోయినట్లే. చాలామంది జీవితాల్లో ఇవే జరుగుతున్నాయి ఈ దినాల్లో. అందరినీ వదులుకొని ఏదో సంపాదించాలని వెళ్ళి వారి జీవితంలో చాలా వాటిని కోల్పోతున్నారు. కుటుంబంతో గడపవలసిన సమయాన్ని కోల్పోతున్నారు. బిడ్డలతో గడిపే సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. దానివల్ల పోగొట్టుకున్న కాలం మరలా తిరిగి రాదు. గతించిపోయిన యవ్వనం రాదు, గతించిపోయిన బాల్యం రాదు. ఈ లోకంలో ఏ రోజు ఈరోజు మాత్రమే నువ్వు చేయవలసిన పనులు ఈరోజు చేయాలా, అవి రేపు చేద్దాం, 10 ఏళ్ల తర్వాత ఈరోజు చేయాల్సిన పని చేద్దాం అనుకుంటే 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఉన్న అనుకూలత 10 ఏళ్ల తర్వాత ఉండదో. అప్పుడు మనం ఉంటామో ఉండవో కూడా తెలియదు. చాలామంది ఇలా లోకంలో మనము శాశ్వతముగా ఉండేవారమేమో అనుకొని ఉద్దేశించి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఉండి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుమరండి అని చెప్పుకుని వారులారా, రేపేమీ సంభవించినో మీకు తెలీదు, ఏమి జరగబోతుందో మీకు తెలీదు. కొంతమంది మన అలహాబాద్లోనే ఇక్కడ ఫ్లైట్ క్రాష్ అయింది. ఎక్కడ? అలహాబాదేనా? అక్కడేనా? ఫ్లైట్ కూలిపోయింది కదా, అలహాబాదేనా? చెప్పాలి మరి. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళలో చాలామంది కంపెనీ సీఈఓలు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఎదగాలనే ఆలోచనతో ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్లైట్ ఎక్కిన కొంతసేపటికి ఫ్లైట్ కూలిపోయింది. ఫ్లైట్లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. వారు ఏ ఆశతో బయలుదేరి వెళ్ళారు? ఒక డాక్టర్ ఫ్యామిలీ మొత్తం, భార్యాభర్తలు డాక్టర్లు అంట, ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ నుండి ఫారెన్ వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నుండి బయలుదేరారు. వెళ్ళటం అక్కడతో ముగించబడి. అంటే మనిషి యొక్క జీవితం ఎప్పుడు ముగించబడిద్దో తెలియదు. అవి తెలియక ఏదో సాధిద్దామని అందరినీ వదులుకొని దూరంగా ప్రయాణం చేసి వెళ్ళి తర్వాత ఏమి సంభవించబోతుందో తెలియక చాలామంది దెబ్బతింటూనే ఉన్నారు. అందుకే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, రేపేమి సంభవించునో మీకు తెలీదు. కాబట్టి మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. ఎలాంటి వారమంట మనం? కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం. మీరు ఎప్పుడైనా ఏదైనా వండేటప్పుడు డేక్షా మీద మూత వేస్తారు కదా, వెళ్ళి మూత తీయగానే సడన్గా అందులో నుండి ఒక ఆవిరి వస్తుంది. ఆవిరి రావటమే తెలిసిద్ది, తర్వాత ఆవిరి ఎడిపోయిందో మనకి తెలియదు. అలాంటి వారం అంట. లేదంటే మీరు నీటి మీద బుడగ వస్తుంది. ఎప్పుడైనా చూసారు? నీటి మీద బుడగలు వస్తూ ఉంటాయి. బుడగ వచ్చింది, మరలా వెంటనే పోతుంది. అలాంటి వారం. మనిషి యొక్క ఆయువు, మనిషి యొక్క జీవితం అలాంటిది.
లోకం కూడా ఎలాంటిదంటే గతించిపోయేది. లోకం కూడా ఎలాంటిది? గతించిపోయేది. మనిషికి ఇది అర్థం అవ్వాలి. ఇంకో మాట యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. పరుగు మీద పోవని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి అంటున్నాడు. ఎలాంటి దినాలంటే ఇవి? పరుగు మీద పోవాని కంటే అంట, పరిగెత్తేవాని కంటే. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఒకడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎవడు స్పీడ్గా వెళ్తాడు? పరిగెత్తేవాడే స్పీడ్గా పోతాడు కదా. ఈ పరుగు మీద పోవాని కంటే త్వరగా నా దినములు ఏమైపోతున్నాయంటే గతించిపోవచ్చున్నాయి. మానవుడి యొక్క ఆయుష్ ఇలా గతించిపోతుంది. పరుగు మీద పోవాని కంటే త్వరగా గతించిపోయే దినాలు మనిషి. అవి క్షేమము లేకయే గతించిపోవచ్చున్నవి అన్నాడు. ఏమి లేవంట? క్షేమం లేదు. మీరు క్షేమంగా ఉన్నారా అని చెప్తాను, నేను అడుగుతాను, చెప్పండి. మీకు క్షేమమేనా? క్షేమంగా ఉన్నారా? చెప్పలేం, ఎట్లుందో కూడా తెలియదు. అంత బాగుంది అనుకుంటే ఇప్పుడు పక్కన ఏమంటున్నారు, ఆర్ఆర్పేటలో డయేరియా అంట, సంఖ్య పెరిగింది. ఇప్పుడు సంఖ్య పెరిగిపోతూ ఉంది. అక్కడ అన్ని షాపులు క్లోజ్, ఆ ప్రాంతం మొత్తం షాపులు క్లోజు. బయట ఏమి కొనుక్కోవటం తినటం ఏమి ఉండకూడదు అక్కడ. పోయిన సంవత్సరం ఇదే టయాల్లో వరద యొక్క ప్రభావంతో ఈ టయాల్లో అందరూ బాధపడుతూ, అందరూ బాగు చేసుకుంటూ, ఇల్లు శుభ్రం చేసుకుంటూ, పాడైపోయిన సామాన్లు, కొట్టుకుపోయిన సామాన్లు పోగొట్టుకొని మరలా ఎలా కూడబెట్టుకోవాలో బాధపడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో బాధపడ్డారా లేదా? మరలా ఇదే టయానికి ఇప్పుడు మరలా అదే ప్రాంతంలో ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవడానికి బాధపడుతున్నారు. అంతా బాగుంది అనుకోవడానికి మనిషి జీవితంలో ఏది సరిలేదు. మనమంతా బాగున్నాం, ఏం పర్వాలేదు, మనకేమీ రాదు అనుకోవటానికి లేదు. ఏమి జరగబోతుందో మానవుడికి తెలియదు. ఈ లోకము యొక్క నటన గతించిపోయే దినాల్లో మనము ఉన్నాం. కానీ మనిషి ఇంకా విర్రవీగుతూనే ఉన్నాడు. మానవుడు తన బలాన్ని చూసి, తన ధనాన్ని చూసి, తనను చూసుకొని విర్రవీగుతూ అయిన వాళ్ళని అందరినీ దూరం చేసుకుంటూ, ఈర్ష్య అసూయలతో, స్వార్థంతో మనిషి బ్రతుకుతూ ఈ లోకంలో ఏదో తను శాశ్వతంగా ఉంటాడేమో అనే ఆలోచనలో మనిషి బ్రతుకుతున్నాడు. లోకంలో శాశ్వతంగా మనము ఉండం. కొంతమంది మీరు యవనస్తులు చెప్పే మాట ఏముంది? చక్కగా చదువుకోండిరా అంటే చదువుకునే టైంలో చదువుకోరు. చదువు అయిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకోండి అంటే ఉద్యోగం చేయాల్సిన టైంలో ఉద్యోగం చేయరు. ఏమంటారు? చేయాల్సిన టైంలో ఏది చేయరు. కొద్దిమంది మాత్రమే తమకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే చేయాల్సిన వయసులో, చేయాల్సిన టైంలో బాధ్యతలు నిర్వర్తించరు. చక్కగా వారి జీవితాన్ని కావలసినట్లుగా వారు నడుచుకోరు. కానీ చేయవలసిన టైంలో చేయకూడనివి చేస్తారు. ఏం చేస్తారు? చేయకూడనివి, వయసుకు మించినవి ఏవి వారి జీవితానికి రేవు, వారి భవిష్యత్తులో ప్రమాదాన్ని కలిగిస్తాయో, ఏవి వారి భవిష్యత్తులో వారి జీవితాన్ని పతనం చేస్తాయో వాటిని ఎక్కువగా చేస్తూ ఉంటారు. వారికి కూడా తెలీదు ఏమి సంభవించబోతుందో, వారికి తెలియదు, ఏం జరగబోతుందో తెలియక వారు ఇష్టం వచ్చినట్లు వారు నడుచుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా, ఏ వయసు వారైనా గమనించాల్సింది ఏంటంటే రేపేమి సంభవించబోతుందో నీకు నాకు తెలియదు. మనకి తెలియదు ఏం సంభవించబోతుందో. తెలియనప్పుడు ఎందుకు మనలో గర్వం? తెలియనప్పుడు ఎందుకు మన ఇష్టానుసారమైన జీవన విధానం? ఎందుకు? తెలియనప్పుడు మనకిష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించకూడదు. మన యొక్క జీవితం ఎలాంటిదంటే పరుగు మీద పోవాని కంటే
మన దినాలు త్వరగా గతించిపోయాయి. మీరు బాగా చూడండి, ఎప్పుడైనా ఈ మధ్యకాలం ఆలోచించండి, మన గురించి ఆలోచించుకుందాం. మనకి ఇప్పటికీ మన చిన్నప్పటి జీవితం ఇంకా మన కళ్ళ ముందు ఉన్నట్లే ఉంటుంది. చిన్నప్పుడులాగా ఉన్నామేమో అనిపిస్తుంది, యవ్వన వయసులో ఉన్నట్లే అనిపిస్తుంది. అన్నీ పోతానే ఉంటాయి. అన్నీ బాల్యం అనుకున్నప్పటికీ బాల్యం ఏమైపోయింది, వెళ్ళిపోయింది. యవ్వనం అనుకునేటప్పటికి యవ్వనం పోతుంది. ఆఖరికి వృద్ధాప్యం అనుకునే టైంలో మట్లోకి వెళ్ళిపోతాం. అసలు ఏది నిలకడగా ఉండదు. కాలం అంత త్వరగా గడిచిపోతుంది. శాస్త్రవేత్తలు అంటున్నారు, సమయం చాలా స్పీడ్ అయిందంట. భూమి కూడా స్పీడ్గా తిరుగుతుందంట. భూమి కూడా స్పీడ్ ఎక్కువైందంట. 1 మిల్లీ సెకండ్ పెరిగినా స్పీడ్ ఎక్కువైనట్టే. 1 మిల్లీ సెకండ్ పెరిగినా స్పీడు ఎక్కువైనట్టేనే కదా, ఎక్కువైనట్టే. అందుకనే మీరు చూడండి, ఇదివరకు పొద్దున్నండి సాయంత్రం దాకా ఎప్పుడో రాత్రి అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఇదేంది అప్పుడే అయిపోయింది అన్నట్లుంటుంది. అంత స్పీడ్గా వెళ్ళిపోట్ల, కాలం చాలా స్పీడ్గా గడిచిపోట్ల. 2025 డిసెంబర్ 31వ తారీఖు అందరికి గుర్తే కదా. మనం 31వ తారీఖు కొరకు చూసి ఆ రోజు మంచిగా ప్రార్థన అన్నీ బాగానే జరిగాయి. అందరూ ఎవరికి వాళ్ళు సరదాగా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టడానికి ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఎన్నో నెల ఇది 9వ నెల, సెప్టెంబర్ మాసంలోకి వచ్చేసాం. అప్పుడే 9 నెలలు, ఇంకొక 3 నెలలు అయితే మళ్ళీ కొత్త సంవత్సరం, మళ్ళీ 2026లో మళ్ళీ ఏముంటుందో టెస్టులు మనకు తెలియదు. అప్పుడు దాకా ఎవరెవరు ఉంటామో తెలీదు. కాలం అంతా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి స్పీడ్గా వెళుతున్న నీ జీవితంలో మార్పు ఏమైనా వచ్చిందా? నీ జీవితంలో ఏమైనా మార్పుని గమనించావా? 2024లో ఉన్నట్లే ఉన్నానండి, అవే ఆలోచనలు, అవే బుద్ధులు, అవే ప్రవర్తనలు, అలాగే ఉన్నావా? గతంలో ఉన్నట్లే నీ ప్రవర్తన ఉందా? ఏమైనా మారిందా నీ ప్రవర్తనలో? గతంలో చేస్తున్న తప్పులు మరలా తప్పులు చేస్తూనే ఉన్నావా? తప్పులు తెలుసుకొని మార్చుకోగలిగావా? అది తప్పు అని తెలుసుకొని మార్చుకున్నావా? లేకపోతే ఆ తప్పులోనే ఉండిపోయావా? ఆ స్థితిలోనే ఉండిపోయావా? మనిషి అలాగే ఉంటున్నాడు. మనిషిలో మార్పు రావడంలా. నాడు హిట్లర్ ఏ దేశం వాడు? ఆయన జర్మనీ దేశం. నాజీలు అంటారు వాళ్ళని. ఏమంటారు? నాజీలు. ప్రపంచం మొత్తం నాజీలే పరిపాలించాలని ఉద్దేశించి, పరిపాలన యూదులు చేస్తారని తెలుసు అతనికి. పరిపాలన యూదుల రాజుగా మెస్సయ్య వస్తాడు, ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తాడని తెలిసి, యూదులనే వాళ్ళే లేకపోతే మెస్సయ్య ఇంకెక్కడికి వస్తాడు, ఎక్కడ పరిపాలన చేస్తాడని యూదులను ఆ దినాల్లో ఇష్టం వచ్చినట్లు చంపేశాడు. భయంకరంగా చంపాడు. ఇష్టం వచ్చినట్టు కొన్ని లక్షల మందిని చంపాడు. కొన్ని లక్షల మంది యూదులను కర్కశంగా కఠినంగా కాల్చి చంపాడు. గ్యాస్ వాళ్ళని బట్టలు లేకుండా ఒక గదిలో పెట్టి ఒక భయంకరమైన గ్యాస్ వదిలి చంపాడు. వారిని ఎంత చిత్రహింసలు పెట్టి చంపాడంటే కొన్ని లక్షల మంది అలా చచ్చిపోయారు యూదులు. చనిపోయిన అతని ఉద్దేశం ఏంటి? వీళ్ళందరినీ చంపేసి నేను ప్రపంచాన్ని పరిపాలన చేయాలి, నేనే పరిపాలకుడిగా ఉండాలి, నాజీలే పరిపాలన చేయాలని ఉద్దేశించిన ఆ హిట్లర్ ఆఖరికి అతను ఉరేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో కారణం ఏంటో కూడా తెలియదు. రకరకాల కారణాలు చెప్తారు ఎందుకో చనిపోయాడో, రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ కారణం ఏదైనా అలాంటి భయాన్ని కలిగించి ప్రపంచమే హిట్లర్ అంటేనే భయపడేలా చేసిన హిట్లర్ ఎందుకని అట్లా చనిపోయాడు? మనిషి యొక్క జీవితం అలాంటి ఆవిరి లాంటి బ్రతుకు. క్షణాల్లో నీ ఆలోచనలు మారుతాయి, క్షణాల్లో నీ బ్రతుకు మారిపోద్ది, క్షణాల్లో నీ జీవితమే కనుమరుగైపోద్ది, క్షణాల్లో జరిగిపోతాయి. అలాంటి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఈ లోకం గతించిపోతున్న మనలో మార్పు రావట్లేదు. ఈ లోకం గతించిపోతున్న మనము, మన యొక్క కాలం కూడా గతించిపోతున్న మనలో మార్పు లేకుండా ఉంటున్నామేమో. ఇంకా అవే తొందరపాటు నిర్ణయాలు, ఇంకా అవే తొందరపాటు మాటలు, ఇంకా అదే ప్రవర్తన, అదే వ్యసనం, అదే జీవితం ఇంకా అలాగే ఉంటే
నీకు ఇవ్వబడిన కాలం, నీకు ఇవ్వబడిన సమయం ముగించబడింది. నీ సమయం వరకే దేవుడు నిన్ను ఉంచుతాడు. ఆ సమయము నువ్వు సమయానికంటే ముందే నువ్వు పోతున్నావేమో, జాగ్రత్త. ఇంకో మాట చూడండి, ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, 5:13. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరక ఉండును అంటున్నాడు. చాలన్న, ఇది ఏ కాలం అంట? చెడు కాలము. ఇది చెడు కాలము గనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఊరకుంటాడు. తొందరపాటు నిర్ణయాలు ఉండవు, తొందరపాటు ప్రవర్తన ఉండదు, తొందరపాటు మాటలు ఉండవు, తొందరపాటు అలవాట్లు ఉండవు. ఇది చెడు కాలం. ఏ కాలం ఇది? చెడు కాలం. ఈ లోకం ఎందుకు గతించిపోతుందంటే చెడు ఎక్కువైపోతుంది కాబట్టి లోకం కూడా గతించిపోతుంది. లోకం కూడా, మీరు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అనమాట, అందరూ తెలిసిందే, ప్లాస్టిక్ మనకు మంచిదా చెడా? మనకి చెడు చేస్తుందా మంచి చేస్తుందా? మీ ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా ఏమున్నాయి చెప్పండి? ప్లాస్టిక్ లేకుండా ఉండే వస్తువుల కంటే ప్లాస్టిక్ ఉన్న వస్తువులే ఎక్కువ మనకి, అవునా కదా? అన్నీ మ్యాక్సిమం మన చుట్టూ ఎక్కువగా ప్లాస్టికే నడుస్తాం. అది మనిషికి హాని చేస్తుందని తెలిసి కూడా మనిషి జీవన విధానంలో ఇప్పుడు ఏం నడుస్తుంది? ప్లాస్టికే. భూమి అంతరించిపోవడానికి ప్లాస్టిక్ కూడా ఒక కారణం. భయంకరమైన వ్యర్థాలు. ఒక ప్లాస్టిక్ భూమిలో కలవదు, భూమిలో మట్టిలో కలవదు ఆ ప్లాస్టిక్. అది ఎన్ని సంవత్సరాలైనా ఉండి ఆ ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. అంటే మనిషి ఊరకుండాలి. ఇలాంటివి ప్రయోగించకూడదు, ఇలాంటి వాటిని కనిపెట్టకూడదు. కనిపెట్టకుండా ఇట్లాంటి వాడిని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఊరకుండకుండా ఇలాంటివి కనిపెట్టి ప్రపంచం మీదకు వదిలి ఈరోజు ప్రపంచానికి ఏం చెప్తున్నారు తెలుసా? ప్లాస్టిక్ వాడొద్దు అంటారు. ప్లాస్టిక్ వాడొద్దు. అది ఎప్పుడు ఉండాలి? ఈ పరిజ్ఞానం ఎప్పుడు ఉండాలి? దాన్ని కనిపెట్టే ముందు ఉండాలి, లేకపోతే తయారు చేసేది అప్పుడు ఉండాలి. ఈ ఆలోచన ఇది ఉండకుండా ఏమంటున్నారు? దాన్ని ప్లాస్టిక్ వాడొద్దు. అందుకనే ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు, చేతి సంచులు తెచ్చుకోండి. కవర్లు లేకుండా ఉన్నాయా? ప్లాస్టిక్ బాటిల్లోనేగా మనం నీళ్ళు తాగేది. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తేనంట మన బాడీలో బ్లడ్లో ప్లాస్టిక్ ఉంది, తల్లి పాలల్లో ప్లాస్టిక్ ఉంది. మనిషి ప్లాస్టిక్ ఉండిపోయింది మనిషి ఒంట్లో. ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువైంది బాడీలో. ఈ మధ్యకాలం అదే రీసెర్చ్ చేస్తే తల్లి పాలు ఎందుకు పిల్లలకి పడట్లా, డబ్బా పాలు ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే తల్లి పాలల్లో ప్లాస్టిక్ కలిసిందంట. మనిషి బ్లడ్లో ప్లాస్టిక్ కలిసింది. అందుకే మీకు నీరసం ఎందుకు? నీరసంగా ఏదో అసలు అలిసిపోయి చిన్న పని చేసిన అలసట, కాళ్ళు నొప్పులు, ఉళ్ళు నొప్పులు, నడుల నొప్పులు, అన్ని నొప్పులు, బాధ. ఏదో ఎప్పుడు కాసేపు అట్ట కూర్చుంటే కాసేపు పడుకుంటే బాగుండు అనిపించేలాగా ఎందుకు ఉంటుంది? మనిషి ఒంట్లో ప్లాస్టిక్ బాగా కలిసింది. మనిషి ఒంట్లో ప్లాస్టిక్ కలుస్తూ ఉంది. మనం తీసుకునే ప్రతిదీ కూడా ప్లాస్టిక్కి సంబంధించిందే. ఈ లోకం ఎందుకు గతించిపోతుందంటే మనిషి విపరీతమైన ధోరణితో కనిపెట్టినవి మనిషికి ఏం కలిగిస్తుందంటే ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంది. మనిషి పతనం అవడానికి, మనిషి మనుగడ దెబ్బతినడానికి ఇలాంటివి కారణాలు. ఇప్పుడు ఎండ బాగా పెరుగుతుందా లేదా? భయంకరంగా ఎండ పెరుగుతుందా? ఎండ పెరగడానికి కారణాలు ఏంటో చెప్పండి. కారణాలు ఏంటేంటో చెప్పండి, మీకు తెలిసిన కారణాలు. విపరీతం గ్లోబల్ వార్మేషన్ అంటారు కదా, అవునా? గ్లోబల్ వార్మేషన్ అంటారా? వార్నింగ్ ఇస్తున్నారు. గ్లోబల్ వార్మేషన్ ఏంటి? వార్నింగ్ ఏంటంటే భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది, అందుకనే మంచుగడ్డలో కరిగిపోతున్నాయి. ఇంకో విషయం చెప్పనా, మంచు ప్రాంతాల్లో కూడా చెత్త ఎక్కువైపోయింది, సముద్రంలో ప్లాస్టిక్ ఎక్కువైంది, మంచు కొండల్లో ప్లాస్టిక్ ఎక్కువైంది, అంతా చెత్తమయం.
భూమి అంతా చెత్తమయం అయిపోయింది. మొత్తం చెత్తే, భూమి నిండా చెత్త ఎక్కువ ఉంది. ఆ చెత్తను ఏం చేయాలో అర్థం కాక మనుషులు తలమునకైపోతున్నారు. నదుల్ని శుభ్రం చేయడానికి, వీటిని బాగు చేయడానికి గవర్నమెంట్ బడ్జెట్లు పెడుతున్నాయి. అంతా చెత్త ఎక్కువైపోయింది. ఏమిటిది? లోకం గతించిపోతుందని మనిషికి దేవుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. లోకం గతించిపోతూనే ఉంది. ఈ గాలి, చెట్లు ఉంటున్నాయా? చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు కదా. పొలాలు ఉంటున్నాయా? పొలాలన్నీ అపార్ట్మెంట్లు వేసేస్తున్నారా? వెంచర్లు వేసేస్తున్నారు, ఫ్లాట్లు వేసేస్తున్నారు కదా. వేసేస్తున్నారా లేదా? అన్నీ. మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి? గాల్లో నుండి నీళ్లు తీస్తున్నారు. గాల్లో నుండి ఏం తీస్తున్నారు? నీళ్ళు. గాలిలో నుండి నీళ్లు తీసే మిషన్లు కనిపెట్టి అందులో నుండి రోజు కొన్ని 100 లీటర్ల నీళ్లు తీస్తున్నారంట. గాలిలో నీళ్లు లేకపోతే, మీకు ఎప్పుడైనా తెలుసు, ఎప్పుడైనా వార్తలు విన్నారా? ఉష్ణోగ్రత వార్తలు, ఈ వాతావరణపు వార్తలు చెప్తూ ఈరోజు గాలిలో తేమ అంటారు. గాలిలో తేమ శాతం ఎంత ఉంది అంటే, గాలిలో నీటి శాతం ఎంత ఉంటుందో అప్పుడే చల్లగాలి వస్తుంది. గాలిలో నీటి శాతం తగ్గిందనుకో, ఇక మనకి గాలి ఆడదు, ఊపిరి ఆడదు. చెమట్లో ఆవిరి, మనకు ఒంట్లో నుండి పొగలో, ఇంట్లో పొగలో, రోడ్డుకి వెళ్తే పొగలో ఆవిరి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? గాలిలో నీళ్లు లేకపోతే అలా ఉంటుంది. తెలుసామే కదా. గాలిలో నీటి శాతం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మనిషి కనిపెట్టినయే. మనం ఏదో పెద్ద ఉద్ధరించే కనిపెట్టేసామని గాలిలో నీళ్ళు తీస్తున్నాయి. గాలిలో నీళ్ళు అవసరం. దేవుడు వరకు ఎందుకు పెట్టాడు? నీ ఒంటికి, నీ ఇంటికి, నీకు చల్లటి గాలి అవసరం. ఆ చల్లటి గాలి నీకు ఉండాలంటే గాలిలో నీళ్ళు ఉండాలి. గాలిలో నీళ్ళు లేకపోతే చల్లటి గాలి ఎక్కడ వస్తుంది? మనం పీల్చుకునే గాలి చల్లగా ఉండాలి. మన ఒంటికి తగిలే గాలి చల్లగా ఉండాలి. మన ఇంటికి తగిలే గాలి చల్లగా ఉండాలి. లేకపోతే ఉడికిపోతాం. ఆవిరికి మంటలు వచ్చేసి బొబ్బలు వస్తాయి ఒంటి మీద. తెలుసా మీకు? ఈ లోకం గతించిపోతుందని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎప్పుడో చెప్పాడు ఆయన. ఈ లోకపు నటన గతించిపోతూ ఉంది. ఈ భూమి పంచవిండ్రములతో సహా లయమైపోయే రోజులు రాబోతున్నాయి. అది పేతురు పత్రిక చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ ప్రభువు యొక్క దినము ఎలా వస్తాడంటే సడన్గా వస్తాడు అని చెప్తూ, ఆ దినము ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును అన్నాడు. భూమి ఏమైపోద్దంట? భూమి ఏమైపోద్ది? కాలిపోయే రోజులు వస్తాయి. భూమి మీద ఉన్నవన్నీ తగలబడిపోతాయి. భూమి మీద ఉన్న కృత్యములు, భూమి మీద ఉన్నవన్నీ ఏమైపోద్దంట? తగలబడిపోయే రోజులు వస్తాయి. ఎందుకని అంటే ఆ వేడిని తట్టుకునే శక్తి ఈ భూమి మీద ఉన్న గాలికి ఉండదు. అది ఉండకుండా చేసేది మనిషే, అలా లేకుండా చేసేది మనిషే. అందుకనే మనిషి యొక్క బుద్ధి, మనిషి యొక్క తొందరపాటుతనం మనిషికి వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. మనిషి పతనం అవడానికి, సృష్టి పతనం అవడానికి కారకుడు మానవుడి యొక్క జ్ఞానం. మనిషి మితిమీరిన జ్ఞానంతో ఈ భూమిని పతనం చేస్తూ ఉన్నాడు. తెలుసా? ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా కోల్పోయాం మనం. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత 1G 2G వరకు పర్వాలా. 3G వచ్చిన కాడి నుంచి మార్పులు వచ్చాయి. 3G వచ్చిన కాడి నుంచి 1G 2G అంటే తెలుసా మీకు? ట్రంప్ గాలు ఇలా పెట్టి ట్రై అని ఫోన్లు చేస్తారు కదా. ఫోన్లు చేస్తే అక్కడ ఆ ఫోన్లో ఆపరేటర్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు మీరంటే, మేము ఫలానా ఊరిలో ఉన్న ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాం అంటే, అయితే ఉండండి నేను ఫోన్ కలుపుతానని ఆమె కలుపుద్ది. ఆమె ఫోన్ కలిపితే అప్పుడు మాట్లాడాలి. ఇది ఒకప్పుడు ఫోన్. అది ఆ తర్వాత డైరెక్ట్గా మనమే మాట్లాడుకోవటానికి ఇక మధ్యలో ఆపరేటర్లతో పని లేకుండా
మీడియేటర్లతో పని లేకుండా డైరెక్ట్గా మనం ఫోన్ చేస్తే మన ల్యాండ్ లైన్ నుంచి అవతల ల్యాండ్ లైన్కి వెళ్ళేలాగా ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత డబ్బా ఫోన్లు, ఈ వైర్లెస్ ఫోన్లు వచ్చాయి. మళ్ళీ తర్వాత ఏమైంది, వైర్లెస్ ఫోన్లు అక్కడ తీసుకొని ఆ ఇంటి బయట కూడా కూర్చొని ఫోను మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత డబ్బా ఫోన్లు, ఆ తర్వాత చిన్న చిన్న ఫోన్లు వచ్చాయి. దానికి యాంటెనా లాగే ఇలాగా ఉండేది 2G. అది వచ్చిన తర్వాత 2G అనమాట. 2G ఫోన్లు వచ్చాయి. ఫోన్లు వచ్చినప్పుడు 501 రూపాయి కొడితే మీకు ఫోను గుర్తున్నాయి. ఎలాంటివి అయినా 501 రూపాయి. రిలయన్స్ వాళ్ళు తెచ్చారు ఫోన్లు. ఆ తర్వాత నోకియా కెమెరా ఫోను, దాన్ని గుడ్ ఫోన్ అంటారు. దాన్ని 12,000 రూపాయల ఫోన్ అది. ఇట్లాంటి ఫోన్లు స్టార్ట్ అయ్యి 2G టైం నడిచింది. 3G వచ్చింది. 3G వచ్చిన తర్వాత శాటిలైట్లు ఎక్కువ మనకి ఈ సెల్ టవర్లు ఎక్కువ పెంచాల్సి వచ్చింది. ఆ తర్వాత 4G వచ్చింది. ఇప్పుడు మనం వాడేది 4G. కొంతమంది 5G వాడుతున్నారు. ఇప్పుడు మనం వాడేది ఏంటి, 4G ఫోన్లు వాడుతున్నాం. ఇప్పుడు 4G వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్ టవర్లు ఎక్కువ పెరిగాయి. ఇప్పుడు 5G వచ్చిన తర్వాత ఇంకెక్కువైంది. ఇప్పుడు జపాన్లో 6G వాడుతున్నారు. జపాన్లో 6G వాడుతున్నారు. 6Gకి అది మనకి ప్రపంచం అంతా 6G రావాలంటే సుమారు 1,00,000 శాటిలైట్లు స్పేస్లో పంపించాలి. ఎన్ని 1,00,000 శాటిలైట్లు పైకి పంపిస్తే కానీ అప్పుడు ఇంకా నీకు సిగ్నల్తో పనులు ఉండదు. ఈ గిర్ర తిరగటం ఏ ఉండదు. సిగ్నల్ రాలేదు, ఈ రూమ్లో రావట్లేదు, మా రూమ్లో రావట్లేదు, పక్క ఊర్లో రావట్లేదు, పలానా ఇంట్లోకి వెళ్తే సిగ్నల్ రావు, అట్లాంటిది ఉండదు. 6G వచ్చిన తర్వాత అందరికీ సిగ్నల్ అన్లిమిటెడ్ సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు చెప్తాను నేనండి, ఈ సిగ్నల్స్ వల్ల ఇప్పుడు పక్షులు కనపడుతున్నాయా, పక్షులన్నీ పోయినాయి కదా. నెక్స్ట్ 6G వచ్చిన తర్వాత మనుషులు పోతారు. అదే జరిగేది. మనుషులు లేవలేరు, నడవలేనోడు లేవలేనోడు అలాంటోడు వీడికి పని చేస్తాడా, చేయలేడు. అందుకని రోబోట్లు పనిచేస్తాయి. మనిషి కూర్చొని వీల్ చైర్లో తిరిగే బతుకు వస్తుంది. మనిషి యొక్క జీవితం అంత దుస్థితిలోకి వెళ్ళబోతాం. మనిషి నడవలేడు, కదలలేడు, కూర్చోలేడు. ఎందుకని మొంగడిగే రోబోట్లే, తినిపించేది అయ్యే, స్నానం చేయించేది అయ్యే, అన్నీ అయ్యే వచ్చేసే కదా. మనిషి తన బ్రెయిన్కి మాత్రమే పని పెట్టడానికి మాత్రం కూర్చుంటాడు, మిగతా అన్నీ అయ్యే చేస్తాయి. ఇప్పుడు మన ఇంట్లో రోబోట్లు ఉన్నాయా లేవా? మీ ఇంట్లో రోబోట్స్ ఉన్నాయా లేవా? మీ ఇంట్లో ఉన్నాయా రోబోట్స్ లేవా? మీ ఇంట్లో రోబోట్లు ఉన్నాయి. చెప్తానేనండి. ఒకప్పుడు మీరు పచ్చడి చేయాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? రోళ్ళు తెచ్చుకునేవాళ్ళ. రోళ్ళు తీసుకొని బండ తీసుకొని రోలు కడిగి శుభ్రం చేసి బండతో వాటిని దంచి పచ్చడి చేయాలి. ఇప్పుడు ఆ బాధ ఉందా? మీ ఇంట్లో మిక్సీ అనే ఒక రోబోట్ వచ్చింది. ఆ రోబోట్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పచ్చళ్ళు, మీరు నూరాల్సినవి ఏమైనా మసాలాలు నూరాలంటే ఆ రోబోట్ మీకు కష్టం లేకుండా అది పనిచేస్తుంది. అది రోబోట్, మీ ఇంట్లో ఉన్న రోబోట్ తెలుసా మీకు? అది మీకు కష్టం లేకుండా మీకు హెల్ప్ చేస్తుంది అది. అందుకనే దాంట్లో వేసి ఒక స్విచ్ వేసి ఏ మోతాదులో నీకు తిరగాలంటే ఆ మోతాదులో తిరుగుద్ది. ఆ తర్వాత పిండి తిరగలేసి ఏమంటారు, పొత్రం వేసి తిప్పాలి. బాగా రుబ్బుతూ నీళ్ళు వేసుకుంటూ రుబ్బి మెత్తకైందని పద్దాగా చూసుకుంటూ మళ్ళీ తీసి మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ పప్పు వేసుకొని మళ్ళీ రుబ్బి అన్నీ నూరిన తర్వాత మళ్ళీ రుబ్బిన తర్వాత మళ్ళీ మొత్తం వేసుకొని మళ్ళీ ఈ ప్రాసెస్ లేకుండా మీ ఇంటికి రోబోట్ వచ్చింది. దాన్నే గ్రైండర్ అన్నారు. తెలుసా మీకు? గ్రైండర్ అనే రోబోట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఆ రోల్ దగ్గర కూర్చొని ఆ పత్రం వేసుకొని తిప్పే పని లేకుండా అదే వచ్చి శుభ్రంగా దాంట్లో పిండేసి దాంట్లో పప్పు వేసి ఇదిగో దీన్ని మెత్తగా రుబ్బాలి నువ్వు అని ఒక స్విచ్ ఎత్తే అది ఆ టయానికి అది మెత్తగా చేసి పెడుతుంది మిమ్మల్ని. ఎవరది? రోబోట్. మీ ఇంట్లో ఉన్న రోబోట్ అది. తెలుసా మీకు? మనకి తెలియకుండా మన ఇంట్లో చాలా రోబోట్లు ఉన్నాయి. ఇవి ప్రారంభం మాత్రమే. హ్యూమన్ రోబోట్స్ ఆల్రెడీ తయారైనాయి కదా. త్వరలో ప్రపంచాన్ని రూల్ అయ్యే చేస్తాయి. మీరు కూర్చొని ఉండటమే, ఇక మీరు చేసేదే ఉండదు. మనిషి జీవితం పతనం అయిపోతుంది. ఈ భూమి పతనం అయిపోవడానికి ఇదో కారణం. దేవుడు మనిషిని ప్రపంచాన్ని ఏలమంటే రోబోట్లు ప్రపంచాన్ని ఏలే రోజులకు వచ్చాం మనం.
మనం అక్కడ దాకా తీసుకొచ్చాం. ఒకప్పుడు ఏదైనా కాలువ తవ్వాలంటే ఓ 10 మంది తెల్లవారుజామున గంపెత్తుకొని అందులో క్యారేజీలు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం చేసి చక్కగా వాళ్ళు తవ్వుకుంటూ శుభ్రంగా చేసుకుంటూ వచ్చారు. మీరు పక్కకి వెళ్ళండి అని ఒక రోబోట్ని తెచ్చిపెడితే ఆ రోబోటే ఎంత లోతు తీయాలి, ఎంత ఎడలపు తీయాలి, ఆ రోబోటే తీసేస్తుంది. దాన్నే మనం జేసీబీ అంటున్నాం, కొక్కిలైన్ అంటున్నాం దాన్ని. అదొక రోబోట్. అన్ని రోబోట్లే. ఇదివరకు సైకిల్ దొక్కేవాళ్ళం, లేకపోతే నడిచేవాళ్ళం. అది పక్కకి వెళ్ళు, మేము తొందరగా వెళ్ళాలని ఒక రోబోట్ తెచ్చిపెట్టాం, దాన్నే బైక్ అంటున్నా. ఎన్ని రోబోట్లే. రోబోట్లు వీటి నుండి పెరిగి హ్యూమన్ రోబోట్స్గా మారబోతున్నాయి. ఆ రోబోట్స్ పరిపాలన చేసే టయానికి మీకు ఒంట్లో ఆరోగ్యాలు ఉండవు. ఇప్పటికే లేవు, మనకు ఒంట్లో ఆరోగ్యం లేదు. ఒకప్పుడు మనిషికి అనారోగ్యం అంటే ఏంటో తెలిసేది కాదు. కాళ్ళ నొప్పులు అంటే ఏంటో తెలియదు, మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటో తెలియదు, నడుము నొప్పులు అంటే ఏంటో తెలియదు, జలుబు దగ్గు ఏమీ తెలియదు, జ్వరం అంటే ఏంటో తెలియదు పెద్దగా ఎవరికే. ఒకప్పుడు కాలం అలా నడిచింది. అప్పుడు రోబోట్ల పరిపాలన కాదు. ఆ కాలక్రమేణా అన్ని రోబోట్లే మిమ్మల్ని నడిపిస్తున్నాయి. ప్రతిదీ రోబోటే. ఇందాక కరెంటు పోయింది. కరెంటు పోయేసరికి కాసేపు నా స్వరం బయటికి పోయిందా? అప్పుడు నేనేం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడకుండా నాకు ఒక రోబోట్ పనిచేస్తుంది. ఇదే మైక్ సిస్టమ్. ఇది ఒక రోబో. నా వాయిస్ని బేస్ చేసి నా వాయిస్ని అందరికి వినపడేలా చేసేది ఇదే. ఒకప్పుడు దీంతో పని లేకుండా ఈడ పిలిస్తే ఆడదాకా వినపడేది. రోడ్డు చివరి దాకా పిలిచేవాళ్ళు, రే అని పిలిస్తే ఎక్కడో ఉన్నాడు ఇటు తిరిగేవాడు. అవునా కదా? అన్ని రోబోట్ల కాలం వచ్చింది. దానికి కారణం మనిషి పతనం అవబోతున్నాడు. ఈ భూమి పతనం అవబోతుంది. భూమి పతనా స్థితిలోకి వెళ్ళబోతుంది. అయినా మనిషికి బుద్ధి రావట్లేదు. ఇందాక మనం చదివాం కదా కీర్తనల గ్రంథం, అక్కడికి పోదాం. ఎన్నో కీర్తన మనం చదివింది? 2వ వచనంలో ఉంటుంది, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా. ఇన్ని జరుగుతున్న మనిషిలో ఏమైనా మార్పు వస్తుందేమో, మనిషిలో ఏమైనా గ్రహింపు వస్తుందేమో అని ఏమవుతుంది? దేవుడట చూస్తున్నాడు. వారందరూ దారి తొలిగే ఉన్నారు, ఇంకా గ్రహింపు రావట్లా. దేవుణ్ణి వెతుకుతారేమో. దేవా, నీవిచ్చే జ్ఞానానికి మేము సంపాదించుకున్న జ్ఞానానికి సంబంధమే లేదు. నీవిచ్చిన జ్ఞానం మమ్మలను ఆరోగ్యంగాను నెమ్మదిగాను సమాధానంగాను ఉంచగలిగితే మేము సంపాదించుకున్న జ్ఞానం మమ్మలను పతనం చేయటం మాత్రమే కాకుండా ఈ లోకాన్ని కూడా పతనా స్థితికి తీసుకొని పోయింది. మనిషి యొక్క జ్ఞానం లోకాన్ని పతనం చేస్తుంది. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనల చేత శాస్త్రవేత్తలైనా మన సామాన్యులైనా ఎవరైనా సొంత ఉద్దేశాలతో నడిచే ప్రతి వ్యక్తి పతనా స్థితికి పోయేది. శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పుడు అబ్బో మంచిది కనిపెట్టామని సంబరపడిపోయేది. కనిపెట్టిన కొంతకాలానికి వాటిని వాడబాకండి, ఈ పనులు ఏంటి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? అమ్మ లేచి నడవండి, తిరగండి, మీ పనులు మీరు చేయండి, పద్దాక మిక్సీలు గ్రైండర్లు జోలికి వెళ్ళకుండా అప్పుడప్పుడు రోళ్ళు రోకళ్ళు ఆడండి, పత్రాలు ఆడండి అంటారా లేదా? అవి వాడితే ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అంట్లలోవే బాధ లేదు. ఇప్పుడు ఏమైంది? సింకులు వచ్చాయి. శుభ్రంగా నుంచొని ఎట్టంటే గడికి అటు పక్కన పెట్టుకోవచ్చు. కూర్చొని పని కట్టుకొని తోవే బాధలు లేవు కదా. ఉతకాల్సిన బాధ కూడా లేదు. గ్రైండర్ దాంట్లో పడేస్తే వాషింగ్ మిషన్లో అయ్యే ఉతికేస్తున్నాయి, అదే పిండేస్తుంది, అన్నీ అయ్యే చేస్తుంది. మనం ఏం చేయట్లా, ఊరకు ఆరేసుకుంటున్నాం. అప్డేట్ కొన్ని ప్రాంతాల్లో అయ్యే ఆరబెట్టి శుభ్రంగా మడతపెట్టి పంపిస్తున్నాయి. మనం ఇంకా అప్డేట్ అవ్వలేదు కదా. మన ప్రాంతాలకి అంత రిచ్ కాదు కాబట్టి మనం అవి తెచ్చుకోవాలా. ఎక్కడికి పోయా? మనిషి వివేకం లేకుండా మనిషి పతనా స్థితికి పోతూ ఉన్నాడు.
మన జీవితంలో మన స్వబుద్ధి, మన ఉద్దేశాలు మనల్ని పతనా స్థితికే తీసుకొని పోతాయి. నీ సొంత నిర్ణయాలు నిన్ను పాడు చేస్తాయి. నీ సొంత నిర్ణయాలు నిన్ను ఎప్పుడు దెబ్బతీస్తాయి. కానీ నీ సొంత నిర్ణయం పనికి రాకూడదు. నీ సొంత నిర్ణయాలతో నువ్వు నడవకూడదు. నీ సొంత నిర్ణయాలతో నడిస్తే నీ జీవితంలో పతనమే. నీ జీవితాన్ని కోల్పోతావు. వ్యసనాలకు బాలిసనైన వాడు అనారోగ్యం వచ్చిన తర్వాత అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండు అంటే ఉపయోగం ఏమన్నా? ఉపయోగం? చేయకూడని తప్పు చేసిన తర్వాత అలా చేయకుండా ఉంటే బాగుండు అంటే ఉపయోగం ఏమన్నా? ఉపయోగం ఏమీ లేదు. దేవుడు అందుకనే చెప్తున్నాడు, వివేకం కలిగి ఉండాలి మనిషి. వివేకం కలిగి దేవుణ్ణి వెతికితే ఏది చేయాలో ఏది చేయకూడదో మనిషికి తెలుస్తుంది. దేవుణ్ణి వెతకటం మనిషి తెలుసుకోవాలి. అందుకని ఒక మాట మనం ఇప్పుడు చదివేది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, చదవండి నీ స్వబుద్ధిని 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అన్నాడు. ఏం ఆధారం చేసుకోకూడదంట? స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు కదా. ఏదో సంపాదిద్దామని బయలుదేరే ఉద్దేశాలు నీ ఉద్దేశం, అది నీ స్వబుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకూడదు. దేవుడి యొక్క ప్రణాళిక ఏమిటి? బాల్యం పట్ల దేవుని ప్రణాళిక ఉంది, యవనం పట్ల దేవుని ప్రణాళిక ఉంది, నడిప్రాయం పట్ల దేవుని ప్రణాళిక ఉంది, వృద్ధాప్యం పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఎలా ఉండాలో, ఏ వయసులో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడు తన వాక్యములో చక్కగా ఆయన ముందుగానే రాయించాడు. కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీవు నడవటం వల్ల నీ జీవితంలో అన్ని అనార్థాలే. అన్నీ నీ జీవితంలో దెబ్బలు తింటున్నావు, కోల్పోతున్నావు, పాడైపోతున్నావు, నష్టపోతున్నావు. దానికి కారణం నీ స్వబుద్ధి. ఈ లోకము యొక్క నటన గతించిపోతుందనే గ్రహింపు లేక మన దినాలు పరుగుగా పోయేవాడి కంటే త్వరగా గడిచిపోయేవని అర్థం కాక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి జీవితం పతనా స్థితికి పోతూ ఉంది. చాలామందిలో ఉన్న స్వభావం ఏంటంటే, చేయాల్సినవన్నీ చేసి ఓ 4 రోజులు ప్రార్థన చేసి దేవుడు మాకేమి చేయట్లా అని దేవుడి మీద అలగటం, దేవుడిని నిందించడం, దేవుడి మీద మాట్లాడటం. నువ్వు ఎప్పుడు ఈరోజు మాట్లాడిన మాట బతికి ఉంటే 10 ఏళ్ళ తర్వాత రిజల్ట్ కూడా ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత ఉండొచ్చు, వెంటనే ఉండొచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలకి నువ్వు మాట్లాడిన మాటకి రిజల్ట్ వస్తుంది. మాట్లాడే మాటకే అలా రిజల్ట్ ఉంటే మరి చేసిన దానికి రిజల్ట్ ఉంటుందా? ఉండదా? మన ప్రవర్తన ద్వారా మనం కొంతకాలానికి చేసిన దానికి మనమే ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇది మనిషి అర్థం చేసుకోవాలి. మనిషికి అర్థం కాదు. ఎప్పుడో కనిపెట్టిన ప్లాస్టిక్ వల్ల ఈరోజు ప్రపంచమే పతనా స్థితికి పోయింది. ఎప్పుడో కనిపెట్టిన కొన్ని మిషన్ల వల్ల వాటిని ఎంతవరకు వాడాలో తెలియక అతికి మించి వాడటం వల్ల ఈరోజు పతనా స్థితికి చేరిపోతూ ఉన్నాయి. ప్రతీది కూడా మనిషి వాడటం చేతగాక, ఎంతవరకు వాడాలో అది మనిషికి చేతగాక ఇష్టం వచ్చినట్లు వాడటం వల్ల, ఇష్టం వచ్చినట్లు జీవించడం వల్ల మనిషి పతనమైపోతున్నాడు. మనిషి తన జీవితాన్ని కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనములో ఇలా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, ఆకాశములకెగురు శంఖుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అంట. ప్రజలు ఏమై ఉన్నారో దేవుని న్యాయ విధిని ఎరగట్లేదు. కానీ ఆకాశములో కెరిగే సంగుబుడ్డి కొంగకి దాని కాలం ఏంటో తెలుసు. తెల్లగువ్వకి, మంగళకత్తికి, ఓది కొరుక్కి తమ ఎప్పుడు రావాలో దానికి
తెలుసు. ఇప్పుడు వలస వస్తూ ఉంటాయి పక్షులు, చూసారా? వలస కొన్ని నదులకి, మన గోదావరికి, కోనసీమ ప్రాంతాలకి, చెరువులకి, కొన్ని ప్రాంతాలకి, వేరే వేరే ప్రాంతాల నుండి, కొన్నిసార్లు వేరే దేశాల నుండి కూడా వలస వస్తాయి పక్షులు. వలస వచ్చి ఆ కాలం అయ్యేంత వరకు అక్కడుండి మరలా కాలం గడిచిన తర్వాత మరలా వెళ్ళిపోతాయి. తెలుసా మీకు? వాటి కాలం వాటికి తెలుసు. అవి ఏ కాలంలో ఎలా ఉండాలో, ఏ కాలంలో ఎక్కడ ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వాటికి తెలుసు. ఏ పక్షులైనా ఏ జంతువులైనా వాటికి కావలసినంత వరకే ఆహారం సంపాదించుకుంటాయి, అంతకు మించి ఆహారం అవి సంపాదించు. ప్రతిదీ దాని కాలం ఎరుగును, దాని కాలానికి తగినట్లు అవి నడుచుకుంటాయి. కానీ మనిషికి మాత్రం మనిషి కాలం ఏంటో మనిషికి తెలియట్లా. మనిషికి దేవుని న్యాయం ఏంటో అర్థం కావట్లే. దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడో మనిషికి అర్థం కావట్లేదు. మనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. యవన బలాన్ని ఇచ్చింది నీ వ్యసనాల కొరకు కాదు, యవన బలం ఇచ్చింది యవన వయసులో నువ్వు సాధించవలసినవి, యవన వయసులో నువ్వు నేర్చుకోవలసినవి, యవన వయసులో నీ జీవితాన్ని సరిదిద్దవలసినవి, మార్చుకోవలసినవి, పేరు నిలబెట్టవలసినవి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకోసం దేవుడు యవన వయసుని ఇచ్చింది. కానీ యవన వయసులో అదేదో వ్యసనాల కోసమే పుట్టినట్టు, అదేదో కామం కోసమే, క్రోధం కోసమే, మదం కోసమే, మద్యం కోసమే, మత్సరాల కోసం, ఇట్ల కోసమే పుట్టి అట్ల కోసమే బతుకుతారు. యవన ప్రాయం అందుకోసమా? కాదు. యవన దశలో పిల్లలు ఈ యవన ప్రాయం విలువ తెలియక యవనంలో చేయకూడని పనులు చేస్తూ యవన ప్రాయాన్ని పాడు చేస్తూ, బాల్యంలో పిల్లలు ఈ దినాల్లో బాల్యంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లా. అవి తెలియక బాల్య వయసును పాడు చేసుకుంటున్నారు. నడిప్రాయం కలిగిన వారు వారి వయసులో వారు ఏం చేయాలి, వారు ఎలా ఉండాలి వారికి తెలియక వారు చేయకూడనివి చేసి జీవితాన్ని పతనం చేసుకున్నారు. వృద్ధాప్యంలో కూడా అందుకే వృద్ధాప్యంలో ఎలా ఉండాలో తెలియకపోతే వృద్ధాప్యంలో కూడా పతనం అయిపోతారు. అందుకని ఏ వయసు వారు ఆ వయసులో ఎలా ఉండాలో దేవుని న్యాయం ఒకటి ఉంది, దేవుని నీతి ఒకటి ఉంది, దేవునికి ఓ ప్రణాళిక ఒకటి ఉంది. అది మనిషికి తెలుసుకోవాలి. పక్షులకి తెలుస్తున్నాయి తమ కాలం ఏంటో. పక్షికి తెలుసు ఏ ప్రాంతంలో తమకు ఏమి ఉంచాడో, ఏ సమయాల్లో ఎక్కడుండాలో దేవుడి యొక్క నిర్ణయాన్ని బట్టి పక్షుల యొక్క ప్రయాణం ఉంటుంది. మీరు పక్షుల్ని ఆకాశంలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వలస వెళ్ళే పక్షులు వరుసగా పోతూ ఉంటాయి. అవి వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి. ఎంత వాటికి డిసిప్లైన్, ఎంత పర్ఫెక్ట్గా పోతూ ఉంటాయి. చీమలను ఎప్పుడైనా చూడండి, ఒకదాని వెనక ఒకటి వరుసగా పోతాయి. ఒకేసారి మంద పోవు. మన ఫ్రీ బస్కి ఒకేసారి తోసుకుంటూ ఎక్కుతున్నారా, ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఎక్కుతున్నారా? తోసుకుంటా కదా. అదే చీమలు అయితే క్రమంగా ఎక్కుతాయి. చీమలు అయితే గోడ ఎక్కేటప్పుడు కూడా చీమలు వరుసగా ఎక్కుతాయి. పక్కన వెళ్ళేటప్పుడు కూడా చీమలు వరుసగా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా చీమలు ఎలా వెళ్తాయి? మీరు ఎప్పుడైనా రోడ్డు మీద చీమలు పట్టి ఉండి వెళ్తూ ఉంటాయి చూడండి, వరుసగా. ఇంట్లో కూడా చీమలు పట్టినప్పుడు పోతూ ఉంటాయి వరుసగా, క్రమం దానికి. కానీ మనిషికి అసలు క్రమమే తెలియదు. మన వాళ్ళకి ఫ్రీ అంటే చాలు, పక్కనోడికి కూడా వద్దు, మేమే కావాలని ఎగబడి తోసుకొని ఇచ్చేవాడికి కూడా చిరాకు వచ్చి మేము మీకు ఏం అనేలా చేస్తారా లేదా? పోయినసారి వరదల్లో పాపం అల్లేదో జాలి తెలిసి అంది ఇస్తుంటే ఎగబడి మరి లాక్కొని పీక్కొని మొత్తం ఆ వరదల్లో వేసి చండాలం చేసిన వాళ్ళు చాలామంది. వరద తక్కిన తర్వాత ఎన్నో పాల ప్యాకెట్లు వరదలో వచ్చాయి తెలుసా మీకు? ఆ నీళ్ళల్లో పక్కన పడి ఉన్నాయి పాల ప్యాకెట్లు. మనిషి ఆశకి మించి కక్కుర్తి ఎక్కువైపోయి తీసుకొని అట్లని పొడి చేస్తాడు. మనిషికి న్యాయం తెలీదు, క్రమం తెలియట్లా మనిషికి, స్వార్థం ఎక్కువైపోయింది. ఆ వరదల్లో చూడాలి, ఒకడు బస్తా వేసుకున్నాడు పాల ప్యాకెట్లో, ఒకడు బద్ద. అసలు ఎన్ని అవన్నీ ఏం చేస్తారా? తెల్లారితే పాడైపోతాయి, ఉండవు. ఏమన్నా టైంలో ఫ్రిడ్జ్లు పనిచేసాయా? పనిచేయలే. అయినా మనిషికి ఆశ ఎక్కువ. ఆశ కూడా కాదు, అది దురాశ. ఏమిటది? దురాశ. ఆడి దురాశ కొందరికి రావలసినవి కూడా రానియకుండా చేసినాయి. చాలామందికి అందినోడికి అందనోడికి అందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అక్రమంగా నడుచుకునేవారి వల్ల, క్రమం లేని వాళ్ళ వల్ల.
తీసుకునే విషయంలో, తినే విషయంలోనే క్రమం లేని మనిషి జీవితంలో ఎలా క్రమంగా ఉంటాడు? జీవితంలో ఎలా క్రమంగా నడుచుకుంటాడు? క్రమంగా నడుచుకోలేని జీవితం పతనమైపోతుంది. నీ జీవితం విలువైనది. ఈరోజే నీ జీవితం, ఈ సమయమే నీది. దేవుడిచ్చిన ఈరోజు ఈ సమయాన్ని నువ్వు జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటుంది. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు మీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆయన అనుకూల సమయమందు నీ మొర ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. అనుకూల సమయం అంటే ఏంటి? ఇదే, ఇప్పుడే అనుకూలం. తర్వాత అనుకూలంగా ఉంటుందో ఉండదో తెలియదు. దేవుని మాట ఎప్పుడైతే వింటావో, ఈ తలంపు ఎప్పుడైతే నీ మనసులో వస్తుందో అదే అనుకూలమైన సమయం. దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడో అదే అనుకూలమైన సమయం. ఆ సమయంలో నేను మొరపెట్టాలి, దేవునికి రక్షణ కావాలని. ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ దినమిది, ఇదే అనుకూలమైన సమయం ఇది. ఈ సమయంలోనే నీవు ఈ దుర్దినాలలో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ గతించిపోయే కాలాలలో నీవు క్షేమంగా ఉండాలంటే రక్షణలో ఉండాలి. నీవు రక్షణలో ఉండాలి. ప్రొటెక్షన్ ఉండాలి. మనిషికి రక్షణ ఉండాలి. కరోనా వచ్చినప్పుడు మనకు ఒక విషయం చెప్పారు. ఏంటది? చెయ్యి కలపకూడదు, దగ్గర నుంచోకూడదు, మూతికి మాస్కు, చేతులకి గ్లౌజులు, లేకపోతే శానిటైజర్తో పద్దాగా చేతులు కడుక్కోవాలి అని చెప్పారా లేదా? అని చెప్పారు కదా. సోషల్ డిస్టెన్స్ అన్నారు. సోషల్ డిస్టెన్స్ అన్నీ చెప్పారా? ఎందుకని? అట్లుంటే నువ్వు కరోనా రాకుండా కొంతకాలం ఉంటావు అని అర్థం. ఇప్పుడు డయేరియా వచ్చింది మన పేటలో, ఆర్ఆర్పేటలో. డయేరియా అంటే కలరా వ్యాధి, వాంతులు విరేచనాలు అయితే మనిషిలో ఉన్న ఆ యొక్క గ్లూకోజ్ అంతా పోయి మనిషి చచ్చిపోతాడు. అది ఆగకపోతే అదే జరిగేది. తగ్గకపోతే మనిషికి ఫైనల్ స్టేజ్ ఏంటంటే కలరా వచ్చినప్పుడు చచ్చిపోవడమే, ఆప్షన్ లేదు. ఇప్పటికీ కలరాకి మందు లేదు, తెలుసా మీకు? నివారణకు ఒకటే మార్గం, అన్నీ శుభ్రంగా పెట్టుకోవడమే. పరిసరాలు శుభ్రంగా ఉండాలి, కాలువలు శుభ్రంగా ఉండాలి, మనం పెట్టుకున్న తొట్లు, డబ్బాలు, చెంబులు, బకెట్లు అన్నీ శుభ్రంగా ఉండాలి. అందులో పురుగులు ఉండకూడదు, నీళ్ళు ఎట్టబడితే అట్ట తాకూడదు. శుభ్రంగా కాసి దాన్ని వడగట్టి, కాసిన తర్వాత వడగట్టాలి, వడగట్టి చల్లార్చి అప్పుడు తాగాల. చాలా శుభ్రం. వేడివేడిగానే తినాలి, చల్లబడిపోయిన ఆహారం తినకూడదు. ఈ నివారణకి మార్గాలు. ఈ గతించిపోయే ఈ కాలంలో, భయంకరమైన ఈ దినాల్లో, పతనమైపోయే ఈ లోకంలో మనిషికి ఏది నివారణో తెలుసా? దేవుని యొక్క హస్తం, దేవుని కాపుదల, ఆయన రక్షణ మనిషికి ఇవ్వగలడు. ఆయనలో ఉంటే, ఆయన కాపుదల్లో ఉంటే ఈ భయంకరమైన దినాల్లో మనిషి జాగ్రత్తగా బతకగలడు. ఈ వికృతమైన చేష్టాలు, భయంకరమైన విపరీతమైన ధోరణిలు కలుగుతున్న నేటి దినాల్లో మనిషి పతనం అవ్వకుండా ఉండాలంటే దేవుని కాపుదల్లో ఉండాలి. దానిని రక్షణ అన్నాడు. దాన్ని ఏంటది? రక్షణ. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దేవుని దగ్గర అడగవలసింది ఇదే, ప్రభువా ఇప్పటి వరకు నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నాకు నచ్చినట్లు నేను బ్రతికి పతనం స్థితికి వచ్చాను. ఇప్పుడు నా స్వబుద్ధి కాదు నాయనా, నీ యందు నమ్మిక ఉంచాను. నీ ఉద్దేశాల ప్రకారం నన్ను నడిపించు. నాకు ఏది మేలో, రేపు అనే జీవితం నాలో ఉంటే, నాకు కనుక రేపు అనే కాలం ఉంటే, రేపటికి నాకు ఏది మేలో అది మీరే నాకు తెలియపరిచి నన్ను నడిపించండి. ఇక నుంచి నేను చెప్పినట్లు, నాకు నచ్చినట్లు కాకుండా మీరు చెప్పినట్లు నడుచుకుంటాను నాయన. దయతో నన్ను క్షమించండి, నా విధేయతలు క్షమించండి. ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు క్షమించండి. చేసిన తప్పుల్ని పాపం అంటాడు. ఆ పాపాన్ని ఏం చేయాలి? మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టే వారమే ఉండాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం.
ఈ సమయంలోనే మనల్ని మనం సరి చేసుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని ఉద్దేశాలను ఎరిగి ప్రయాణం చేద్దాం, దేవుడి చిత్తాన్ని ఎరిగి ప్రయాణం చేద్దాం. అప్పుడు దేవుడు మనల్ని ఆయన నడిపిస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన కాపుదల్లో నడిపించి మనకి సమయోచితమైన ఆలోచన ఇచ్చి, సమయోచితమైన జ్ఞానం ఇచ్చి, నీవు ఏ వయసులో ఉన్నా ఆ వయసులో నువ్వు ఎలా ఉండాలో, ఆ కాలంలో నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో దేవుని యందు ఏం చేయాలా? నమ్మకం ఉంచాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి దేవుని దగ్గర మనము ప్రార్థించే వారమే ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును కాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ప్రార్థన.